దానికి కూడా వీళ్ళ దగ్గర సాకులు ఉంటాయండి, దానికి కూడా వీళ్ళ దగ్గర పెద్ద పురాణం ఉంటది. ఒక నిమిషం రమ్య తల్లి సార్ సురేష్ గారు వాళ్ళు మాట్లాడిన ఆవేదన ఉంటుంది, మరి ఆవేదన ఉంటుంది. మరి మీరు రాజకీయాలు ఈ రకంగా ఆడవాళ్ళ మీద ఎక్కువ పెట్టి ఆ రకంగా పర్సనల్ గా బాడీ షేమింగ్ చేస్తే మరి ఆవేదన ఉంటుంది, అది పార్టీలకు అయితే సరే. కానీ మీరు అమర్నాథ్ గారి వ్యాఖ్యలు విన్నారా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. నేను అమర్నాథ్ గారి వ్యాఖ్యలు విన్నాను. ఆమె ఏది మేకప్ పోతే గంట అయితే 1 కేజీ రాలుతుందన్నారు. కేజీ రాలనా 2 కేజీ రాలనా మనకు సమస్య కాదు. ఒక పక్క విషయం దీంట్లో గతంలో ఆలోచించుకోవాలి. 2022లో ఈ మహిళ అప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అమర్నాథ్ గారిని ఎలా వ్యాఖ్యానాలు పడిందని ఒకసారి దాని మీద కూడా కూర్చుందాం, మాట్లాడదాం. ఇదే మహిళ ఇప్పుడు అమర్నాథ్ గారు కూడా మేకప్ వేసుకుంటాడేంటి? లేదు సరే నేను చెప్తా. ఇప్పుడు ఈమె చెప్పింది కదా, ఏదైతే చెప్పు పట్టుకొని ఈమె పోతే ఫస్ట్ హోంమంత్రి గారి ఇంటికి పోవాలి. ఈమె విజయమ్మ గారిని ఏమనింది? అనిత గారు విజయమ్మ గారిని ఏమన్నారు? విజయమ్మ అంటే వీళ్ళ అమ్మ, వాళ్ళ నాయన వాళ్ళ అమ్మకు ఏమైతాడు అనింది. ఇప్పుడు ఈ మహిళ తీసుకొని పోవాలి ఆమె ఇంటికి. చెప్పు మీరు తీసుకొని పోండి మేడం, చెప్పు తీసుకొని పోండి. సురేష్ గారు ఆగమని చెప్పండి. శ్రీకాంత్ 2 రోజులు మీరు రెగ్యులర్గా వస్తారు, మీకులాగానే మన ఛానల్కి వచ్చేవాళ్ళు కూడా మీకు తెలుసు, మీ మిత్రులు వైసీపీ మిత్రులు ఒక 3-4 రెగ్యులర్గా వస్తారు. వాళ్ళల్లో 2 రోజుల క్రితం కవిత మాట్లాడిన మాటలను కూడా మీద మనం ఒక డిబేట్ పెట్టాం. అప్పుడు మీరు కాదు, వేరే మీ మిత్రులు వచ్చారు, వైసీపీ మిత్రులు. కవిత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, లేదంటే కనుక అక్కడ కొంతమంది తెలంగాణ మేధావులుగా జర్నలిస్టులుగా చెప్పబడుతున్న వాళ్ళు మాట్లాడింది. అలాగే కవిత కొద్దిగా ఇంకాస్త ముందడుగేసి నేను కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రాకి సంబంధించిన విగ్రహాలని పగలగొట్టి పాసిల్ చేస్తానన్నాడు కదా. ఇటువంటి వాటిని తీసుకొచ్చినప్పుడు వైసీపీ అయినా కానీ ఏ పార్టీ అయినా కానీ మనం అటువంటి వాటిని సమర్థించకూడదని ఆయన ఒప్పుకున్నారు. నేనేం ఆశించానంటే శ్రీకాంత్ గారు, మొదట ఆయన మాట్లాడిన మాటల్ని తప్పుబట్టి అది కరెక్ట్ కాదు, అలా మాట్లాడాల్సిన అవసరం లేదని దాంతో స్టార్ట్ చేసి మీరు మిగిలిన వాటికి వెళ్తారనుకున్నా. కానీ మీరు అసలు ఆయన మాట్లాడిందే కరెక్ట్ అన్నట్టుగా మీరు డైరెక్ట్ గా అప్పుడప్పుడు ఎవరు మాట్లాడారు అవన్నీ అసలు ఎప్పుడన్నారో కూడా తెలియదు. నేనేం చెప్తున్నానంటే, ఎవరు మహిళను మాట్లాడినా, ఇప్పుడు ఆకుంది, ఆకు మీద ముళ్ళు బన్నా, ముళ్ళు మీద ఆకు బన్నా ముళ్ళుకే ప్రమాదం. ఎందుకంటే దానికి వచ్చేది ఏమైతుంది, పని ఎవరికైతే మగవాళ్ళకే వస్తుంది, మాట్లాడకూడదు. నేనేమంటున్నానంటే, వీరైతే అనిత గారైతే మాట్లాడచ్చా? అనిత గారు గతంలో ఏం మాట్లాడారు? నేను మాట్లాడకూడదని చెప్తున్నా, మరీ చెప్తున్నా. ఎవరిని మహిళను మాట్లాడకూడదని మరీ చెప్తూ నేను సంబోధిస్తున్నా. మన బండారు సత్యనారాయణ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ. రోజాని ఏం మాట్లాడారు? ఒక బ్లూ ఫిలిం ఉందని మాట్లాడారు. ఆయన ఇంటికి చెప్పు తీసుకొని పోమ్మా, ఆయన ఇంటికి చెప్పు తీసుకొని పో. ఒకసారి ఏం తీసుకెళ్తావో తీసుకెళ్ళొబ్బ తల్లి, ఏం తీసుకెళ్తావు? ఇప్పుడు ఒక మహిళను, ఒక బండారు సత్యనారాయణ బ్లూ ఫిలిం ఉంది మేడం ఆమె రోజాది అన్నారు. ఇప్పుడు ఏం తీసుకొని పోతావు ఆయన ఇంటికి? ఇంతకన్నా ఇటువంటి వ్యాఖ్యల కన్నా మాట్లాడకూడదు. కానీ ఒక నిమిషం, రోజా గారి బాడీ లాంగ్వేజ్, రోజా గారు ఎలా మాట్లాడతారో మీరు సమర్థించుకోగలరు అనేది ఏం మాట్లాడుకోకుండా విఘ్నత లేకుండా మాట్లాడితే ఎట్లా? శ్రీకాంత్ గారు లేదు మాట్లాడినారు. తీసుకొని పోతావా పో. మాట్లాడినది మీ మహిళనే, మీ మహిళనే. కాబట్టి ఇటువంటివన్నీ మాట్లాడుకునే ముందు ఎవరైనా గౌరవము, సంస్కారం ఇచ్చి తీసుకోవాలా. మహిళను మాట్లాడకూడదు, అలాగే పురుషులను మాట్లాడకూడదు. ఒక అసభ్యమైన పదజాలం మానేసి విఘ్నతగా మాట్లాడుకోవాలి. అది కరెక్టే, నేనేం కాదన్నం లేదు. నేను ఎవరు తప్పు చేసినా తప్పే. నేను చెప్తున్నాను, వీరి తప్పులను మీరు ఏ చెప్పు తీసుకొని పోతారు అంటున్నా. అదే ఒక్క నిమిషం మనం చూసుకుందాం. ఇది ఆయన మాట్లాడింది, శృతి మించి మాట్లాడాడు. కానీ రోజా గారి కనుక హిస్టరీ అంటే ఒక్క నిమిషం ఆవిడ సినిమాల్లో ఉన్నంత కాలం మనం దాని గురించి మాట్లాడట్లా. ఆవిడ పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఆగండి సార్,
ఆవిడ ఆగండి ఆవిడ ప్రజాప్రతినిధి అన్న సంగతి ఆవిడ ఎన్నోసార్లు. ఒక్క నిమిషం వినండి సార్, మీరు బొంబాటు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక మాట వినండి. ఆవిడ సినిమా రంగంలో ఉన్నంతసేపు మనకు అనవసరం, ఓకేనా? కానీ ఆవిడ పబ్లిక్ లైఫ్లోకి వచ్చి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ ట్రాక్ రికార్డ్ ఒకసారి చూద్దామా? ఎప్పుడు 2014-19 మధ్యలో అసెంబ్లీలో స్పీకర్ పొడిన దగ్గరకు వచ్చి ఆవిడ చేసినటువంటి బాడీ లాంగ్వేజ్, ఆవిడ నాలికలు మడతలు పెట్టి చేసినటువంటి హుందాతనం అబ్బో అందరు ప్రజలంతా చూశారు. ఒకటి. రెండోది, అదే మీకు విషయం తెలుసా, రోడ్డు మీద అలాంటివి చేయకూడదు. అసెంబ్లీలో చేశారంటే అసెంబ్లీని అవమానపరిచినట్టు. దేవాలయం అంటారు కదా, ప్రజాస్వామ్యంలో దేవాలయం మనకేంటో చెప్పనా? అసెంబ్లీలోకి వెళ్ళి నిరసన వ్యక్తం చేసే విధానం కూడా తెలియనటువంటి మహిళ. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి మాస్టరు. నాకు గుర్తున్నాయి కొన్ని, ఒక నిమిషం ఆగండి, నిన్న కాక మొన్న కూడా క్యాబేజీ అని మాట్లాడుతుంది ఈ రోజుకి కూడా. అంతకు 2-3 సంవత్సరాల క్రితం వైజాగ్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ నడుస్తుంటే అక్కడికి వెళ్ళాము, ఎయిర్పోర్ట్లో జన సైనికుల వైపు చూపించి మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. ఈవిడికి ఒక్కడే తెలుసు, ఈవిడికి ఒక్కదానికే తెలుసు మిడిల్ ఫింగర్ అంటే ఏంటో అర్థం. జన సైనికులు యూత్, అందుకని అమ్మబడి కొట్టేవాళ్ళు. తెలుగుదేశం వారు, జనసేన వాళ్ళే మహిళలు, వైసీపీ మహిళలు కాదా? అదేనండి, మనం మాట్లాడే తీరు చూస్తారు, బేరీజు వేసుకుంటారు ఎవరి కాలంలో ఎవరైనా మాట్లాడారని. ఇక మీరే చెప్పాలి. ఇక అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి మనకి. మీరు హుందాగా మీరు ఎలాగే సమర్థించుకోండి. సరే, ఇంకోటి సార్, ఫైనల్ గా టైం లేదు, ఒక నిమిషం ఆగండి. ఫైనల్ గా మేకప్ అవన్నీ పక్కన పెట్టండి. ఆయన మాట్లాడింది ఏంటిది చివరిలో ఇంకో మాట, నేను వాడు వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతుంది సిగ్గులేకంటాడా? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? బుల్లెట్ ప్రూఫ్ కారు ఎవరు సమకూర్చారు మంత్రిగా ఉన్నప్పుడు? నేను తప్పేనండి, దేన్ని సమర్థించడం లేదనేది మరొకసారి చెప్తున్నాను. ఒళ్ళు సోయ మర్చిపోయి లేదు. కానీ గతంలో వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు ఇంతకంటే అధ్వాన్నంగా కించపరిచే విధంగా ఇలాగే చేయండి సార్ రాజకీయాలు, ఇలాగే చేయండి రాజకీయాలు. ప్రజలు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ మరోసారి కూర్చోబెడతారు. సార్ తులసిరెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ ఒక నిమిషం ఆగండి, కాస్త పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆగండి సార్, ఆగండి. తప్పే దేన్ని ఎవరు కూడా సమర్థించరు. మీరు దాంతో స్టార్ట్ చేస్తే బాగుండేది. గతంలో వీళ్ళు మాట్లాడేది కూడా మనం ఒక్కసారి తీసుకుంటే వీళ్ళు మనిషి ప్రకారం మాట్లాడారా? వీళ్ళు ఈ మహిళను ఏ చెప్పు తీసుకొని వాళ్ళ ఇంటికి పోతుందో ఆమె తెలుసుకోవాలి. అసలు పార్టీలు కాదు, ప్రజల చెప్పులతో కొట్టించుకునే టైం దగ్గర పడింది. ఇది కొన్ని నేపాల్లోను బంగ్లాదేశ్ లో లాగా ఆ భయం లేకుండా పోతుంది. ఆ భయం లేకపోవడం ఒక నిమిషం ఆగండి, తల్లిగా మనం మహిళని తల్లి, ఏ మహిళనే సరే తల్లిగా భావించే సంస్కృతి సాంప్రదాయం. ఆగండి చాలా ఆగండి సార్, ఇక ఆగండి.